ధృతి మరియు బంగారు పుష్పం. ఒక చిన్న గ్రామంలో ధృతి అనే అమ్మాయి ఉండేది. ఆమె ఇంటి వెనుక చాలా ఏళ్లుగా ఏమీ పండని ఒక ఎండిపోయిన నేల ఉండేది. ఆ పాడుబడిన ప్రదేశంలో ఒక అందమైన తోటను పెంచాలని ఆమె ఎప్పుడూ కలలు కనేది. ధృతి ఆ ఊరిలో అందరికంటే అనుభవజ్ఞుడైన తోటమాలి సోమన్న దగ్గరకు వెళ్ళింది. తాతా, నా ఎండిపోయిన నేలలో ఏదైనా మొక్క పెరుగుతుందా? నేను అక్కడ ఒక తోటను చూడాలనుకుంటున్నాను అని తన కోరికను చెప్పింది. సోమన్న తన సంచిలో నుండి ఒక చిన్న సామాన్యంగా కనిపిస్తున్న విత్తనాన్ని తీసి ధృతి చేతిలో పెట్టాడు. ఇది చాలా ప్రత్యేకమైన విత్తనం. దీనికి నీ శ్రమ, సహనం చాలా అవసరం. కష్టపడితేనే ఇది మొలకెత్తుతుంది అని చెప్పాడు. మరుసటి రోజు ఉదయాన్నే ధృతి తన పని మొదలుపెట్టింది. ఆ నేల రాళ్లతో నిండి చాలా గట్టిగా ఉంది. ఆమె ఒక చిన్న పారతో నేలను తవ్వి మెత్తగా చేయడానికి గంటల తరబడి శ్రమించింది. మొక్కకు పోయడానికి నీళ్లకోసం ధృతి చాలా దూరం నడిచి వెళ్లాల్సి వచ్చేది. బరువైన నీళ్ల కుండలను మోయడం వల్ల ఆమె చేతులకు పొక్కులు వచ్చాయి. కాని ఆమె ఏ రోజూ పనిని ఆపలేదు. ఊరిలోని ఇతర పిల్లలు ఆమెను చూసి నవ్వారు. ఎండిపోయిన ఆ నేలలో ఏమీ రాదు ధృతి, వృధాగా ఎందుకు కష్టపడుతున్నావు? మా గూడ ఆడుకోవచ్చుకదా అని ఎగతాళి చేశారు. ధృతి మాత్రం తన పనిమీదనే దృష్టిపెట్టింది. కొన్ని వారాల నిరంతర శ్రమ తర్వాత ఆ గట్టి నేల నుండి ఒక చిన్న ఆకుపచ్చని మొలక బయటకు వచ్చింది. అది చూసి ధృతి ఆనందానికి అవధులు లేవు. ఆమె కష్టానికి తొలి ప్రతిఫలం దక్కింది. ఒక రాత్రి అకస్మాత్తుగా పెద్ద గాలివాన వచ్చింది. కుండపోతగా వర్షం కురుస్తోంది. ధృతి తన మొక్క ఎక్కడ దెబ్బతింటుందో అని భయపడి వర్షంలో తడుస్తూ పరుగెత్తుకుంటూ వెళ్లి తన పాత సాలువాను ఆ మొక్కకు అడ్డుగా కప్పింది. వాన తగ్గాక చూస్తే ఆ మొక్క కొంచెం వాడిపోయుంది. ధృతి చాలా బాధపడింది. తన కష్టమంతా వృధా అయిపోయిందని అనుకుని ఏడ్చింది. తన వల్ల ఆ మొక్కను కాపాడుకోవడం సాధ్యం కాదని భయపడింది. అప్పుడు సోమన్న తాత అక్కడికి వచ్చి ఆమె భుజంపై చేయి వేసి ఓదార్చాడు. బాధపడకు ధృతి, మొక్క బయట కనిపించే దానికంటే భూమిలోపల వేర్లు బలంగా నాటుకోవడం ముఖ్యం. నీ కష్టం వృధా పోదు అని ధైర్యం చెప్పాడు. ధృతి మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడం మొదలుపెట్టింది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా నీరు పోస్తూ కలుపు మొక్కలను తీస్తూ ఆ మొక్కను కంటికి రెప్పలా కాపాడింది. ఆమె నిరంతర శ్రమ ఆ మొక్కకు జీవం పోసింది. చివరకు ఒక అద్భుతమైన ఉదయం ఆ మొక్కమీద ఒక ప్రకాశవంతమైన బంగారు రంగు పువ్వు పూసింది. ఆ పువ్వు అందానికి, సువాసనకు ఊరంతా ఆశ్చర్యపోయింది. ధృతి నిరంతర కష్టం మరియు పట్టుదల ఒక గొప్ప విజయంగా మారింది.